హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రిప్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్లో మనం ఎస్ఐపి వర్సెస్ పీపీఎఫ్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అండ్ ఏది బెటర్ అనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, చాలామందికి రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని ఆశ ఉంటుంది. అందులో ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళని కోటీశ్వరం చేయగలిగే ఒక మంచి ఆస్పెక్ట్ వచ్చేసి ఎస్ఐపి. అయితే పీపీఎఫ్ కూడా ఎస్ఐపికి ఏం తీసిపోదు, అది ఇంకా బెటర్ అండ్ సేఫ్ అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. బట్ వాటి మధ్య డిఫరెన్స్ అండ్ ఏది ఎవరికి బెటర్ అనేది కాస్త చెప్తారా? విరాజ్ గారు, మంచి క్వశ్చన్ అండి. ఇవాళ మనం జనరల్గా నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఆల్వేస్ బెటర్ అనే చెప్తాను, ఎందుకంటే అది మంచి రిటర్న్స్ అనేది కనబడుతుంటుంది. ఇవాళ మనం పీపీఎఫ్ వర్సెస్ సిప్ ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకుందామండి. అసలు ఎవరు పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎవరు ఎస్ఐపికి లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనేది. సో ఫస్ట్ మనం డిఫరెన్సెస్ చూద్దాం సార్. అసలు పీపీఎఫ్ అంటే ఏంటి, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్, ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఈ పీపీఎఫ్ అనేది ఈ గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్స్ ఇవి. దీంట్లో ఏంటంటే కాంపౌండింగ్ ఇంట్రెస్టే ఇస్తుంటారు దీంట్లో. అంటే మీరు పెట్టిన అమౌంట్ మళ్ళీ ఎవ్రీ ఇయర్ కాంపౌండింగ్ అవుతుంటుంది, మంత్లీ కాంపౌండింగ్ చేస్తుంటారు. సిప్లో కూడా ఇట్స్ కాంపౌండింగ్ ఎఫెక్ట్, రైట్? సో కానీ ఇక్కడ ఏంటంటే మనకి పీపీఎఫ్లో 7.1% రిటర్న్స్ అనేది ఒక ఫిక్స్డ్ చేసి ఉంటుంది. అది ఫిక్స్డ్ చేసేటప్పుడు ఏంటంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అనేటప్పటికి ఒక గ్యారంటీడ్ రిటర్న్ గ్యారంటీడ్ రిటర్న్ ప్లాన్స్ అది, రైట్? ఎవరైతే ఈ సేఫ్టీ చూసుకుని ఈ గ్యారంటీడ్ రిటర్న్స్ చూస్తారో, ప్లస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, ట్యాక్స్ అనేది ఉండదు, ట్యాక్స్ ఎగ్జంప్టెడ్ అవుతుంది. ఇన్వెస్టెడ్ అమౌంట్ తర్వాత వచ్చిన ఇంట్రెస్ట్ అంతా ట్యాక్స్ ఎగ్జంప్టెడ్. బట్ రిటర్న్స్ ఈజ్ అరౌండ్ 7.1%. సో ఇప్పుడు సిప్లో కంపేర్ చేసుకుంటే కమింగ్ టు రిస్క్ చూసుకుంటే లో టు హై టు మీడియేట్ మోడరేట్ ఉంటుంది. అన్ని టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి కాబట్టి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్రమ్ లో టు హై మోడరేట్ హై రిస్క్ వరకు మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏంటంటే సార్ రిటర్న్స్ మార్కెట్ రిలేటెడ్ ఉంటుంది. అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ని, ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని మార్కెట్లో పెడతారు కాబట్టి మార్కెట్లో ఎలా పెరిగేటప్పుడు తగ్గేటప్పుడు ఎలాగే ఉంటుందో, తగ్గేటప్పుడు అయితే తగ్గుతుంది, పెరిగేటప్పుడు పెరుగుతుంది. సో రిటర్న్స్ కూడా అలాగే ఉంటుంది మనకి. సో అందుకనే ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనే కాన్సెప్ట్ని తీసుకుని వచ్చారు మ్యూచువల్ ఫండ్స్లో. ఈ మార్కెట్ వాలటాలిటీ ఉండేటప్పుడు, కింద పడేటప్పుడు మనం యాడ్ చేసుకుంటూ పోతే యావరేజింగ్ అవుతుంది, మార్కెట్ రికవర్ అయ్యేటప్పుడు మళ్ళీ మంచి రిటర్న్స్ అనేది వస్తుందని చెప్పి ఈ కాన్సెప్ట్ పెట్టారు. ఇక్కడ లిక్విడిటీ తీసుకుంటే సార్, పీపీఎఫ్లో లిక్విడిటీ అనేది లిమిటెడ్గా ఉంటుంది. అంటే మనం ఇది ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక లాకిన్ పీరియడ్ లాగా ఒక 15 years ఉంటుంది. సో ఆ లిక్విడిటీ అనేది ఎక్కువ మనకు కావాల్సినప్పుడు వెంటనే తీసుకోలేము. అది మ్యూచువల్ ఫండ్స్లో అయితే మనం ఆ లిక్విడిటీ అనేది తీసుకోవచ్చు. 2+1 డేలో మళ్ళీ కావాలనుకున్న డబ్బులు మన అకౌంట్లో పడుతుంటుంది. అవును. సో జనరల్గా సార్ ఇది అంటే కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రెండు చూస్తున్నారు. అంటే మనం డైవర్సిఫై చేయాలి అని చెప్తుంటాం కదా. కొంతమంది పీపీఎఫ్ తీసుకుంటారు, కొంతమంది ఎస్ఐపి కూడా తీసుకుంటారు. ఎందుకు అంటే దే వాంటెడ్ టు బ్యాలెన్స్ దేర్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్. అంటే అంత రిస్క్ తీసుకోలేను, నేను ఈ గ్యారంటీ రిటర్న్ కూడా కావాలి అనుకునేటప్పుడు దీనిలో పెట్టుకుంటున్నారు 7.1 పీపీఎఫ్ రిటర్న్స్లో. కొంతమంది ఏమో సిప్ హయ్యర్ రిటర్న్స్ కావాలి, రిస్క్ తీసుకుంటారు, నాకు టర్మ్ ఉంది, చాలా లాంగ్ టెన్యూర్ ఉంది అని చెప్పి ఎస్ఐపి అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నన్ను అడుగుతాయి సార్, ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒకవేళ ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్లోనే డెప్ట్ ఫండ్స్ ఉన్నాయి. సో అక్కడ మీకు లాకిన్ పీరియడ్స్ లేవు, ఇక్కడ మీకు లాకిన్ పీరియడ్స్ ఉంటాయి. మనకు కావాల్సినప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో తీసుకోలేము మనం. సో ఈ రెండు కంపేర్ చేసుకుంటే ఐ ఆల్వేస్ సజెస్ట్ టు గో ఫర్ ఏ ఎస్ఐపి ఇన్ అ లాంగర్ రన్. అంటే సమయం ఎప్పుడైతే వాళ్ళకి ఎక్కువ సమయం ఉందో అలాంటి ఇన్వెస్టర్ ఎప్పుడు ఈ ఎస్ఐపి అనేది చూసుకోవాలి. నేను అసలు రిస్క్ తీసుకోను, నా గ్యారంటీ రిటర్న్స్ కావాలి, ట్యాక్స్ ఎగ్జంప్టెడ్ ఉంటే చాలు అనుకున్నప్పుడు ఈ పీపీఎఫ్ అనే ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయొచ్చండి. సో జనరల్గా సార్ ఇప్పుడు ఇన్వెస్టర్స్ చూసుకుంటే వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ కావాలంటే ఓన్లీ వన్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ పర్ ఇన్ ద మార్కెట్ టుడే ఇస్ మ్యూచువల్ ఫండ్స్, లాంగర్ పీరియడ్.
షార్టర్ పీరియడ్ అయితే సమ్ పీపుల్ ఆర్ ట్రేడింగ్, అది మరి ఎంతవరకు వస్తుందో లేదో నాకు తెలియదు. Risk అనేది I heard 95%, more than 95% have lost money in trading. ఈక్విటీ స్టాక్స్ కొన్నోళ్ళు మేబీ ఉండొచ్చు, లాంగర్ పీరియడ్లో ఉండొచ్చు, బట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ కరెక్ట్ అయి ఉండాలి. అండ్ అది మ్యాక్సిమం దానికి కూడా ప్రాబిలిటీ తక్కువ ఉందని చెప్పొచ్చు. అవును, ఎందుకంటే ఇప్పుడు నేనే చూస్తున్నాను సార్, చాలా రికమెండేషన్స్ ఇస్తుంటారు టీవీలో, అది టార్గెట్ ఇది, స్టాప్ లాస్ ఇది ఇదని ఇస్తుంటారు, మనం కొంటూ ఉంటాం, కానీ టచ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ చూశాను నేను చూసింది చెప్తున్నాను, మరి మిగతా వాళ్ళు చూసింది నాకు తెలియదు కానీ, బట్ వాట్ ఐ సా ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్. సో ఈ 2 ఆప్షన్స్ తీసుకుంటే సార్, 2 మంచిదే, కాకపోతే 7.1 అనేది ఇన్ఫ్లేషన్ బీట్ చేయట్లే. సో అది కూడా కన్సిడర్ చేస్తూ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకునేటప్పుడు ఈ 2 ఆలోచించుకుని చేసుకోవాలి. ఇది పీపీఎఫ్లో మీరు చేశారనుకోండి, మొత్తం అంతా తీసుకుని పీపీఎఫ్లో పెట్టారనుకోండి, మీ ఇన్ఫ్లేషన్ 6% ఉంటే మీకు వచ్చేది 1.1%. హౌ కెన్ మీరు రేపు ఫ్యూచర్లో మీకు వెల్త్ క్రియేట్ చేయకపోతే మీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇవాళ ఎలా కష్టపడి ఏదైనా కొంటున్నారో అలాగే ఉంటారు మీరు రేపు. సో అది కూడా ఆలోచించుకుని ఇవన్నీ చేసుకోవాలి సార్, ఈ ప్లానింగ్ అనేది. అండ్ సార్ చాలామందికి ఆ సాలరీడ్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారనుకుంటే మన ఆడియన్స్లో కూడా, వీళ్ళు కూడా ఎస్ఐపినే ఎక్కువ ఫాలో అవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. బట్ స్టిల్ ట్రెడిషనల్గా పీపీఎఫ్ అనేది కొంచెం ముందుగా అందరికీ పరిచయం ఉంది కాబట్టి ఎక్కడో చోట అది కలిగించే నష్టం తెలుసుకోలేకపోతున్నారు కంపేర్ టు ఎస్ఐపి. అవును సార్, విరాట్ గారు ఇప్పుడు అదే చెప్తున్నాను సార్, ఎందుకంటే ఆ రిటర్న్స్ చూసుకోండి మీరు, ఆ రిటర్న్స్ ఫిక్స్డ్ కాదు. అండ్ ఇంకో డౌట్, ఇన్ఫ్లేషన్ అన్న దాటగలుగుతుంది పీపీఎఫ్ ఇచ్చేది? ఇన్ఫ్లేషన్ అదే సార్, 7.1 మనకి ఇన్ఫ్లేషన్ 6 ఎలా దాటుతారు అంటే 1.1%లో మనం వెల్త్ క్రియేట్ చేయలేం కదా. అందుకే కదా సార్ మనం 12%, 15% వచ్చే ఇన్వెస్ట్మెంట్స్కి రికమెండ్ చేస్తున్నాం. ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ మీకు ఒక వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే కనీసం దాని మీద ఒక 6-7% రిటర్న్స్ వస్తేనే మీకు ఆ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఖర్చులు 50 రూపాయలు ఉన్నాయంటే పీపీఎఫ్ 60 రూపాయలు ఇస్తుంది, బట్ మ్యూచువల్ ఫండ్స్ 120 రూపాయలు ఇస్తుంది. సో ఆ డిఫరెన్స్ తెలుసుకుని ఇన్వెస్ట్ చేయాలి సార్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు, బట్ ఫ్యూచర్లో అది వెల్త్ క్రియేట్ చేయకపోతే అప్పుడు మీకు రియలైజ్ అవుతారు. అప్పుడు బై ద టైమ్ యూ హ్యావ్ లాస్ట్ ద టైమ్. అవును సార్, టైమ్ ఈజ్ మనీ అంటారు కదా. వెరీ ట్రూ సార్. ఎందుకంటే ఒకప్పుడు రెంట్లు ఏంటి అంటే, ఒక 10 ఏళ్ల క్రితం రెంట్ల పరిస్థితి ఏంటి, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న రెంట్ల పరిస్థితి ఏంటి, లేకపోతే ఒకప్పుడున్న ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ లేకపోతే నిత్యావసర వస్తువుల యొక్క ధరలు ఏంటి, ఇప్పుడు ఏంటి చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతూ ఉంటుంది మనం ఎంత జాగ్రత్త పడాలి అనేది. ఆ రకంగా చూసుకున్నట్లయితే క్లియర్ ఆన్సర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని మీకు పిఎస్ చంద్రశేఖర్ గారి చేత ఎస్ఐపి వర్సెస్ పీపీఎఫ్లో. అయితే స్టిల్ మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ప్రాపర్ గైడెన్స్ కావాలి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి అనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.